అంటే నా ఒపీనియన్ అయితే డేటా సెంటర్ రావడం వల్ల మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఏది రాకుండా ఉంటే అభివృద్ధి అనేది జరగదు కూడా. మనకి ఏదైనా అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన జిల్లా అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెందాలన్నా ఏదో ఒక కంపెనీ రావాలి, ఏదో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీస్ వచ్చిన తర్వాతే కదా మనకి ఉద్యోగాలు దొరుకుతాయి. అందు గురించి మనం ఎవరు ఏదో చెప్పారు, ఏదో ఏదో జరిగిపోతుంది, ఏదేదో అయిపోతుంది అనేది అది తప్పుడు ప్రచారం. మంచి ఏదైనా సరే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే మంచి జరగాలనే కోరుకుంటుంది. అందువల్ల కంపెనీస్ వస్తేనే అభివృద్ధి చెందుతుందనేసి అందరికీ తెలుసు. ఆ విధంగా జరగాలనేసి అందరూ ప్రోత్సహించాలి. మనం ఏదో చెప్తుండ్రు, ఎవరో ఏదో అయిపోతుంది, ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ప్రజలు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతారు అనుకుంటే ఇటువంటివి ఏ పరిశ్రమ అలాగంటే ఈ దేశంలో ఏ పరిశ్రమ పెట్టకుండా ఉండిపోవాలి. అందు గురించి ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఎన్నో మన విశాఖపట్నంలో ఎన్నో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, డాక్ యార్డ్ ఉంది, కోరమండల్ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగా మన తగరపల్స్ పక్కనే దివీస్ కంపెనీ, మెడికల్ కంపెనీ ఉంది. అలాంటి ఇవన్నీ నడుస్తున్నాయి. దానివల్ల ఎంతోమంది కుర్రవాళ్ళు జాబ్ చేసుకుంటుండ్రు, బతుకుతుండ్రు. అందుకని దీనివల్ల ఏదో జరిగిపోలేదు కదా, ఏదో అయిపోతుందా? అందరూ ప్రోత్సహిస్తేనే మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మన జిల్లా కానీ అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటాను. విజయనగరం వచ్చు, శ్రీకాకుళం వచ్చు, తర్వాత తూర్పుగోదావరి జిల్లా వరకు మన రాష్ట్రం అభివృద్ధి చెంది మనకు ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ కుర్రవాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి అనేసి మనం ప్రజలందరూ నమ్ముతుండ్రు. అది కంపల్సరిగా తప్పకుండా జరుగుతుంది.